హాయ్ హలో అండి, వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈరోజు ఇంటి దగ్గర వెయిట్ లాస్ వర్కౌట్, మజిల్ స్ట్రెంత్ వర్కౌట్, స్టమక్ ఫ్యాట్ లాస్ వర్కౌట్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది మెన్స్ అండ్ ఉమెన్స్కి అందరికీ ఉపయోగపడే వర్కౌట్ వీడియో అండి. అందరూ చేసుకోవచ్చు, ఇంటి దగ్గర నుంచే వెయిట్ లాస్ అవ్వచ్చు, మజిల్ స్ట్రెంత్ చేసుకోవచ్చు, స్టమక్ ఫ్యాట్ లాస్ కూడా చేసుకోవచ్చు అండి. ఈ వర్కౌట్ వీడియో వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు వార్మప్ చేయండి. వార్మప్ అయిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయండి. ఆల్రెడీ వార్మప్ వర్కౌట్ వీడియో, కూల్ డౌన్ వర్కౌట్ వీడియో మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేశానండి. అవి చూసి వార్మప్ చేయండి, వర్కౌట్ చేయండి, కూల్ డౌన్ చేయండి. ది బెస్ట్ రిజల్ట్ వస్తుందండి. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఫార్వర్డ్ జాగ్స్ అండి. ఇది కార్డియో వర్కౌట్. ఈ వర్కౌట్ వల్ల వెయిట్ లాస్ అవుతాము, బాడీ ఫ్యాట్ లాస్ అవుతుంది, హార్ట్ హెల్త్ బాగుంటుందండి. ఎలా చేయాలో చూపిస్తాను. 15 టైమ్స్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ అవ్వండి. అలా రెస్ట్ అవ్వడం వల్ల హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. హార్ట్ రేట్ నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి మజిల్ స్ట్రెంత్ వర్కౌట్ అండి. ఈ వర్కౌట్ వల్ల ఆర్మ్స్లో ఫ్యాట్ లాస్ అవుతుందండి, మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది, మజిల్ టోనింగ్ అవుతుందండి. 10 టైమ్స్ చేద్దామండి. వర్కౌట్ చేసేప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉండండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల త్వరగా మన బాడీలో ఫ్యాట్ బర్న్ అవడానికి హెల్ప్ అవుతుందండి. వర్కౌట్లోకి వెళ్దామండి. Breathe out. Breathe out. 1. Breathe in. Breathe out. Breathe in. Breathe out. 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. వర్కౌట్ చేసేప్పుడు రైట్ పొజిషన్లో చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. వర్కౌట్ చేసేప్పుడు మైండ్ టు మజిల్ కనెక్షన్ జరుగుతూ ఉండాలండి. అలా చేయడం వల్ల మన మజిల్లో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి, మజిల్ టోనింగ్ అవడానికి హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దామండి. థర్డ్ వర్కౌట్ వచ్చేసి స్టమక్ ఫ్యాట్ లాస్ వర్కౌట్ అండి. లయింగ్ డౌన్లో నీ ఇన్ అవుట్ స్ట్రైట్ లెగ్ రైజెస్ అండి. 15 టైమ్స్ చేద్దాం. ఈ వర్కౌట్ వల్ల మనకి ఫుల్ కోర్ ఫ్యాట్ లాస్ అవుతుందండి, ఆబ్లిక్ ఫ్యాట్ లాస్ అవుతుంది. ఎలా చేయాలో చూపిస్తాను. 15 టైమ్స్ చేద్దామండి. నీస్ పుల్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి, రిలీజ్ చేసినప్పుడు బ్రీత్ తీసుకోండి. 1. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. బిగినర్స్ అయితే ఫస్ట్ 10 టైమ్స్ చేయండి. ఒక 2-3 వీక్స్ తర్వాత 15 రెపిటేషన్ చేయడానికి ట్రై చేయండి. ది బెస్ట్ రిజల్ట్ వస్తుందండి. ఫుల్ కోర్ ఫ్యాట్ లాస్ అవుతుందండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి బర్పీస్ అండి. ఇది కార్డియో వర్కౌట్. ఈ వర్కౌట్ వల్ల వెయిట్ లాస్ అవుతామండి, ఫ్యాట్ లాస్ అవుతాము, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుందండి, హార్ట్ హెల్త్ బాగుంటుంది.
ఎలా చేయాలో చూపిస్తాను. 8 టైమ్స్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8. బిగినర్స్ అయితే బర్పీస్ మోడిఫికేషన్ చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూపిస్తాను. 1 2 3 4 5. ఇలాగా 8 టైమ్స్ చేయండి. ఒక 2-3 వీక్స్ తర్వాత కార్డియో స్ట్రెంత్ పెరుగుతుందండి. కార్డియో స్ట్రెంత్ పెరిగిన తర్వాత అడ్వాన్స్డ్ బర్పీస్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఫార్వర్డ్ లంజెస్ టు హ్యామర్ కర్ల్స్ అండి. స్ట్రెంత్ వర్కౌట్ అండి ఇది. లెగ్స్లో ఫ్యాట్ బర్న్ అవుతుంది. మజిల్స్ అన్ని లెగ్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి. ఆర్మ్స్లో కూడా ఫ్యాట్ బర్న్ అవుతుందండి. ఆర్మ్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి, టోనింగ్ అవుతాయి. ఎలా చేయాలో చూపిస్తాను. బ్యాక్ని ఫుల్గా 90 degrees వరకు బెండ్ చేయండి. 1 2 3. బ్యాక్ని ఫుల్గా 90 degrees వరకు బెండ్ చేయండి. 4 5 6 7 8 9 10. వర్కౌట్ చేసేప్పుడు రైట్ వేలో చేయండి. వర్కౌట్ చేసేటప్పుడు మైండ్ టు మజిల్ కనెక్షన్ జరుగుతూ ఉండాలండి. అలా చేయటం వల్ల మన బాడీలో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. వెయిట్ లాస్ అవుతాము. మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుందండి. రైట్ వేలో చేయండి. ఇంజురీస్ కూడా అవ్వకుండా ఉంటాయండి. వర్కౌట్ చేసేప్పుడు రైట్ వేలో చేయండి. నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దామండి. 6th వర్కౌట్ వచ్చేసి క్రంచెస్ అండి. ఈ వర్కౌట్ వల్ల అప్పర్ కోర్ మజిల్స్లో ఫ్యాట్ బర్న్ అవుతుందండి. ఎలా చేయాలో చూపిస్తాను. 15 టైమ్స్ చేద్దామండి. లెగ్స్ టేబుల్ టాప్ పొజిషన్ తీసుకోండి. స్లోగా క్రంచ్ చేయండి పైకి. పైన బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. బిగినర్స్ అయితే లెగ్స్ ఫోల్డ్ చేసేయండి. స్టార్టింగ్ ఒక 2-3 వీక్స్ తర్వాత లెగ్స్ టేబుల్ టాప్ పొజిషన్ తీసుకొని విత్ వెయిట్తో చేయడానికి ట్రై చేయండి. బిగినర్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ వర్కౌట్ జస్ట్ హ్యాండ్స్ వెనక్కి తీసుకొని నీస్ టచ్ చేయండి. క్రచ్ చేసినప్పుడు నీస్ టచ్ చేయండి. నీస్ టచ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 1 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 3 4 5 6 7 8 9
10. ఇలా 10 టైమ్స్ చేయండి. కొంచెం కోర్ స్ట్రెంత్ పెరిగిన తర్వాత ఒక 2-3 వీక్స్ తర్వాత 15 reps చేయడానికి ట్రై చేయండి. విత్ వెయిట్తో చేయడానికి ట్రై చేయండి. అలా చేయడం వల్ల మన కోర్లో మన స్టమక్లో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. 2-3 వీక్స్ తర్వాత టేబుల్ టాప్ పొజిషన్లో చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిందండి. ఒక 3 minutes రెస్ట్ తీసుకోండి. వాటర్ బ్రేక్ తీసుకున్న తర్వాత సెకండ్ రౌండ్ చేయండి. సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 3 minutes రెస్ట్ ఇవ్వండి. వాటర్ బ్రేక్ తీసుకోండి. మళ్ళీ థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ చేయండి. 3 rounds చేయడం వల్ల త్వరగా వెయిట్ లాస్ వస్తుందండి. బాడీలో ఫ్యాట్ లాస్ అవుతుంది, మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుందండి, మజిల్ టోనింగ్ అవుతుంది, స్టమక్ ఫ్యాట్ లాస్ అవుతుందండి, స్టమక్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంథనింగ్ అవుతాయి. బిగినర్స్ అయితే స్టార్టింగ్ 2-3 weeks వరకు 2 rounds చేయండి. 2-3 weeks తర్వాత 3 rounds చేయడానికి ట్రై చేయండి. అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళు 3 rounds చేయండి. 3 rounds చేయడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతామండి, ఫ్యాట్ లాస్ అవుతుంది, బాడీ మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది, మజిల్ టోనింగ్ అవుతుందండి. 3 rounds చేయండి. వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. వార్మప్ చేసిన తర్వాత వార్మప్ చేయడం వల్ల మన బాడీ వర్కౌట్కి రెడీ అవుతుందండి. స్ట్రెంత్ కూడా బిల్డ్ అవుతుంది. వర్కౌట్ చేసేటప్పుడు ఇంజరీస్ కూడా జరగకుండా ఉంటాయండి. హార్ట్ రేట్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుందండి. హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవడం వల్ల మన బాడీ వర్కౌట్కి రెడీ అవుతుందండి. ఖచ్చితంగా వార్మప్ చేయండి. వార్మప్ అయిన తర్వాత వర్కౌట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయాలండి. ఖచ్చితంగా కూల్ డౌన్ చేయడం వల్ల మళ్ళీ మన హార్ట్ రేట్ నార్మల్ అవుతుందండి. బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మొబిలిటీ పెరుగుతుంది, మన మజిల్ సోర్నెస్ కూడా తగ్గుతుందండి. నెక్స్ట్ డేకి వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీగా ఉంటుందండి. ఖచ్చితంగా వార్మప్ చేయాలి, వర్కౌట్ చేయాలి, కూల్ డౌన్ చేయాలి. ఈ 3 చేయడం వల్ల మన వెయిట్ లాస్ గోల్ ఈజీగా రీచ్ అవ్వచ్చండి. అలాగే ఈ వర్కౌట్తో పాటు మంచి డైట్ కూడా ఫాలో అవుతూ ఉండండి. మన డైట్లో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలండి, కార్బ్స్ తక్కువ ఉండాలి, ఫైబర్స్ ఉండాలండి. మన డైట్లో మంచి డైట్ తీసుకోండి, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఇదండి వాళ్ళ వర్కౌట్. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వర్కౌట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసు ఫిట్నెస్.